హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను ఉల్లిపాయ కూర చేసుకుంటున్నాను. ఇవి చపాతీలకు చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు ఇట్లానే కోసుకోవాలి. పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, పసుపు, నూనె, కొద్దిగా శనగపిండి, పోపు దినుసులు, ఉప్పు. ఈ పచ్చిమిరపకాయల కారం సరిపోతుంది కాబట్టి కారం వేసే పని లేదు ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించాను, గిన్నెగా అవుతుంది. ఇందులో నూనె వేసుకుంటాను. నూనె కాగింది. ఇందులో శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పోపు వేగాక ఇందులో పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకొని కొంచెం వేగనివ్వాలి. దీంట్లో ఉప్పు వేస్తే తొందరగా వేగుతాయి. తగినంత ఉప్పు చూసి వేసుకోవాలి. ఇవి కొద్దిగా మగ్గాలి. ఉల్లిపాయలు ఇలా బాగా మగ్గాలి. మగ్గాక కొద్దిగా పసుపు వేసుకొని శనగపిండి పొడిగా వేసుకొని దీంట్లో కలుపుకోవటమే. ఇవి కొంచెం వేగితే అయిపోయినట్టు. మొత్తం 5 నిమిషాల్లో అయిపోయే కూర అండి ఇది. చపాతీలోకి చాలా బాగుంటుంది. దోశల్లో కూడా నంచుకొని తినచ్చు. ఇంతే అండి, కూర అయిపోయింది. ఇంతే అండి, ఆనియన్ కర్రీ, చపాతీ, సలాడ్ ఇలా పచ్చిమిరపకాయ కూరలో నంచుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఆనియన్స్ ఇందులో కొరుక్కోవాలి, ఎందుకంటే ఇది ఆల్రెడీ ఆనియన్ కూర కాబట్టి. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.